నల్లమల్ల అడవులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న దర్శనానికి వేలాదిగా శివస్వాములు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. ఎండను, అడవిలోని క్రూర మృగాలను లెక్క చేయకుండా భక్తులు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతున్నారు. అయితే వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భక్తులకు అండగా ఉండాల్సింది పోయి వారిపై బలాన్ని ప్రయోగించడం దారుణమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని శివస్వాములు మండిపడుతున్నారు. ఓం నమ శివాయ. మేము వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ విలేజ్ నుంచి దాదాపు 20 మంది శివస్వాములము పాదయాత్రతో వస్తున్నాము. ఇక్కడ మాకు దాదాపు మా గ్రామం నుంచి 20 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేయడం జరుగుతుంది. గతంలో కూడా మేము చాలాసార్లు వచ్చాము. ఇక్కడ ప్రతిసారి పాదయాత్ర అయితే చేస్తుంటాము. మాకు సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. అక్కడక్కడ అన్నదాన శిబిరాలు ఉన్నాయి, అల్పాహారాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మా స్వాములు కూడా, మా ఊరి స్వాములు కూడా సేవ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు మాకు అన్నదానం చేయడానికి ఇంచుమించు 20 మంది పాదయాత్ర స్వాములు ఉన్నాం. సివిల్ స్వాములు ఒక 10 మంది రాకున్నారు. మా అందరికీ మా ఊరి స్వాములే దాతలు చేయడం జరిగింది. ఈ మామూలు స్వాములు కూడా మాకు విషయం వెళ్ళినప్పుడు పిలిచి వాళ్ళకు కూడా వెళ్తున్నాం. కాకపోతే అంతా బాగానే ఉంది. స్వాములు ఇంకా పెరగాలని మా ఆలోచన. హిందూ ధర్మాలను కాపాడాలి. మన శివమాల అనేది చాలా పవిత్రమైనది. ఓం నమ శివ. గ్రామం గడిమునకనపల్లి. మేము ఆదివారం రోజు 8వ తారీఖు పాదయాత్ర బయలుదేరినాం స్వామి. ఈ రోజుకి 4 రోజులు టైం పట్టింది. రేపు ఉదయం మార్నింగ్ 11-12 గంటలకు స్వామివారి సన్నిధికి బయలుదేరుతాము. అక్కడ రద్దీ ఫుల్ ఉందని చెప్తుండ్రు. మినిమం పబ్లిక్ మొత్తం ఒక 3 కోట్ల చిల్లర ఉందని చెప్తుండ్రు. దాంట్లో దుబ్బులాడుట్లా చేసుట్లో ఒక 3 ఓం నమ శివ అయినరని స్వాములు అంటున్నారు. మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళలేదు. పోయి అక్కడికి వెళ్ళి చూస్తే తెలవాలి. కానీ ఈసారి జర ఇబ్బంది ఎక్కువ ఉంది స్వామి, స్వాములు ఎక్కువ ఉన్నదానికి. నేను మాల ఏవట్టికి ఇది 9వ సారి. అక్కడ శ్రీశైలంలో పాతాళ గంగలో చిన్న ఒకటి మన దర్గా కట్టేసిండ్రని చెప్పిండ్రు. మొన్న సాములు తీసేసిండ్రంట. ఇంతకుముందు ఒక ముస్లిం సాము ఉండి ఆయన ఓగు దగ్గర మన రాముని జెండా ఆయన నిర్మిస్తే అక్కడ నుండి వచ్చి ఆ జెండా వీకేయడం జరిగింది. పీకేస్తే అక్కడే మా గ్రామం పక్కన ఉన్న సాములు, మల్రెడ్డిపల్లి సాములు పోయి వాళ్ళని పట్టుకొని ఆ జెండా మళ్ళీ పెట్టించేదాకా వినలేదు.